లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. దేవునికి స్తోత్రం. చెప్పండి చెప్పండి. 3 గంటలు చెప్పాలి ఇంకా. దేవునికి స్తోత్రం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. చూడండి, గత సంవత్సరము దేవాది దేవుడు మనకు ఒక వాగ్దానం చేశాడు. మేలు చేస్తాను అన్నాడు. మునుపటి కంటే అధికమైన మేలు చేస్తాను అన్నాడు. చేశాడు, అద్భుతంగా చేశాడు. దేవునికి స్తోత్రం. అయితే కొంతమంది వారి బలహీనతలను బట్టి దేవుని దగ్గర నుంచి ఏ మేలు కూడా వాళ్ళు పొందలేకపోయారు. కారణం ఏంటమ్మా చెప్పండి, చెప్పాలి. కారణం ఏంటి? మాట్లాడాలి. వారి బలహీనతలను బట్టి ఏ మేలు కూడా పొందలేకపోయారు. ఈ సంవత్సరము లోకములోని గనులకు ఉన్న పేరుని మనకు కలుగజేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, లోకములో ఉన్న గనులతో మనం ఎప్పుడూ సరిపాటి వాళ్ళము కాదు. గనులు గనులే, బలహీనులు బలహీనులే. అయితే గనుల దగ్గర మనం చేతులు కట్టుకున్నాం, తల గీరుకున్నాం, బాబో మాకు సహాయం చేయండి అని అర్థిస్తూనే వచ్చాం. నా దేవుడు అంటాడు, ఈ సంవత్సరము చేతులు కట్టుకోరు, తల గీరుకోరు. లోకములో ఉన్న గనులకున్న పేరు నేను మీకు కూడా కలుగు చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దావీదుతో దేవుడు ఈ మాట మాట్లాడుతూ వచ్చాడు. దావీదు ముందర అనేక మంది శత్రువులు, ఆయన్ని ద్వేషించేవాళ్ళు, ఆయన్ని చంపాలనుకున్న వాళ్ళు, ఆయన్ని బాధ పెట్టాలనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళందరినీ దేవాతి దేవుడు నిర్మూలము చేసేసాడంట. దేవునికి స్తోత్రం. చేసి ఏమంటాడంటే, లోకములో ఉన్న గనులకు ఉన్న పేరుని నేను కలుగజేస్తానని దావీదుతో చెప్పిన